హలో, మొన్న రాజశేఖర్ గారు జరిగిన దాడి గురించి ఇప్పుడు ప్రస్తుతం రాజశేఖర్ గారి ఇంట్లో పరిస్థితిని చూద్దాం. చిరంజీవి గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. సార్ మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏం లేదమ్మా, అంతా రాజశేఖర్ వచ్చాకే మాట్లాడతాను. మీరు ఇట్లా ఫోన్లు ఇచ్చి కామెంట్స్ మాట్లాడమంటే మాట్లాడలేము. ఓకే, ఇప్పుడు నాగబాబు గారిని అడుగుదాం. వాళ్ళని నాగబాబు గారి కామెంట్స్ ఏంటో కనుక్కున్నాం. సార్, వాళ్ళు ఎవరో చిరంజీవి ఫ్యాన్స్ అంట కదా సార్? వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ ఏం కాదమ్మా. వాళ్ళు ఎవరో అన్రిజిస్టర్డ్ ఫ్యాన్స్. వాళ్ళు ఎవరు అన్రిజిస్టర్డ్ అంటే చిరంజీవి ఫ్యాన్స్ అనే పేరు అట్లా చెప్పి చేశారు వాళ్ళు. ఓహో. కానీ నేను ఎంతకైనా నేను చెప్పేది ఏంటంటే జనాలకి, చిరంజీవి ఫ్యాన్స్కి, మా అన్నయ్య ఫ్యాన్స్కి వెయిట్ అండ్ సీ అండి. ఆగండి. ఇది ఎంత దూరం, ఎక్కువ దూరం తీసుకెళ్ళొద్దు. అదేదో సహజం, ప్రజలు మామూలు నోట్లో వస్తుంటే అలానే తను అన్నాడు. సో అది ఎంత సీరియస్ ఏం మ్యాటర్ కాదు. సో సీరియస్ చేయకండి. ఓకే, థ్యాంక్స్. చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మనం వాళ్ళ తర్వాత అవును రాజశేఖర్ గారు వచ్చారు. మొన్న జరిగిన సార్ టేక్ ఓకే సారీ చెప్పండి ప్రశాంతంగా సార్. ప్రెస్ సార్ చెప్పండి సార్. ప్రెస్ ఒక్క నిమిషం తను మాట్లాడుతూ సార్. ప్రెస్ ఏం కాలేదండి. ఏం జీవితం పక్కనెట్టండి, ఎప్పుడు జీవితం పట్టుకుంటారంటే ఈ సంఘటన కూడా మంచిగా మాట్లాడండి. మీరు జీతం అందరు చూస్తున్నారు, అందరు చూసి మీడియా అంటున్నారు. చాలా అది కాదండి, అది కాదు. క్షమాపణలు చెప్పాలని కాదు మిమ్మల్ని తిట్టింది. నాకు కాదండి, నాకు క్షమించండి రాజశేఖర్ గారు. సార్ క్షమాపణలు మీడియా ముందర చెప్పేస్తే ఒక క్లారిఫికేషన్. అసలు చాలా దురదృష్టం ఈ జరిగిన సంఘటన వల్ల నేను చాలా ఊహించలేకపోతున్నాను. రాజశేఖర్ తన దాడి చెప్పలేకపోతున్నారు. ఎట్లా నాకే చాలా ఎట్లా ఉంది. ఎట్లా నాకు కలవాలని రాజశేఖర్ని వచ్చాను తప్ప అది కాదు సార్. నేను క్షమాపణలు చెప్పాలని కాదు. జీవితం అనకండి. తనకి ఆమె రేజ్ అయిపోద్ది. ఆడపడుచు అసలు ఆడపడుచు, తెలుగు అంటే ఆడపడుచు ఆవిడ గారు. నమస్కారం. ఇంతకైనానండి ఒక్కటి చెప్పొచ్చేది, మీ ముందు, మీడియా ముందు, వీళ్ళ ఫ్యామిలీ ముందు, ప్రజల ముందు, ఐఎమ్ సారీ అండి. అట్లా మాట్లాడాల్సి వచ్చింది. సారీ చెప్పేసి ఇంకేం ఆడదండి. సారీ చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్తాను, ఇది కల్చర్ కాదు మనకి. ఇది పర్సనల్ గా పిలుస్తా వాళ్ళని. ఇంకా లేనా క్షమాపణలు చెప్పాలని కాదు సార్. ఏం చేస్తా ఇంకా పొలిటికల్ వస్తే ఇది సందర్భం కాదు. ఇది జరిగింది కాబట్టి నేను మా తోటి స్నేహితుడు, ఒక కుటుంబం వాళ్ళ మేమంతా అనే వచ్చాను. ఇది సమానం కాదు ఇది చెప్పేది. ఇంకా దండం ఏమా ఓకే దాని అమ్మ. కెమెరామెన్ రఘుతో, TV9 హైదరాబాద్.